భూములు కోల్పోయిన కుటుంబాలను వెంటనే ఆదుకోవాలని భారతీ సిమెంట్స్ ఫ్యాక్టరీ దగ్గర గ్రామస్తులు ఆందోళన బాటపట్టారు. ఉద్యోగాలు ఇచ్చిన జీతాలు సరిపోవడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. నిర్వాసితులకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని వారు ఆరోపణలు చేశారు. పెద్ద సంఖ్యలో ఫ్యాక్టరీ గేటు ముందు బాధిత కుటుంబం చేరుకోగా పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు కట్టుదిట్టం చేశారు. సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని బాధితులు హెచ్చరించారు. అధికారులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ రోజు చట్ట ప్రకారం మాకు చెప్పిన డిమాండ్ల ప్రకారమే ఆ రోజు మా భూములు వాళ్ళు చెప్పిన ప్రకారం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పెద్ద రాజశేఖర రెడ్డి గారు చెప్పిన ప్రకారం ఈ రోజు మా డిమాండ్లతో మేము వచ్చినాం. మా వచ్చిన రైతు సోదరులకి ఏమంటే ఆ రోజు ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి మేము ఉద్యోగం ఇస్తామని చెప్పాడు ఆయన ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కూడా. ఈ రోజు ఆ డిమాండ్ల ప్రకారమే మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రతి ఒక్క రైతు కుటుంబానికి ఉద్యోగం కావాలా, పర్మనెంట్ చేయాలని మా డిమాండ్స్. దాని ప్రకారమే మా ఎమ్మెల్యే గారికి కూడా మేము చెప్పినాము. ఎమ్మెల్యే గారు కూడా మాకు సహకరిస్తామని మాకు చెప్పినారు. మేమేమంటే ప్రజల సహకారంతో ప్రజలు ఇక్కడ భూములు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పినాడు, ప్రతి ఒక్కటి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి 70% లోకల్ వాళ్ళకే మేము ఇస్తామని ఇప్పుడు మేము అసెంబ్లీలో మాట్లాడింది కూడా చూపిస్తాం. ఆయన మాట్లాడింది కూడా ప్రెస్ మీట్ లో మాట్లాడినారు ఆ రోజు కూడా. ఆయన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉండేప్పుడు కూడా ఈ రోజు ఆ ప్రకారమే మాకు 70% వద్దు ఆయన, మాకు లోకల్లో మేము పోయినాము, ఆ లోకల్లోకి పర్మనెంట్ చేయండి, మమ్మల్ని అందరినీ పెట్టుకోండి అని మేము డిమాండ్ చేస్తున్నాం. డిమాండ్ చేస్తే ఈ రోజు వాళ్ళు నక్సలైట్ మాదిరి పెద్ద రౌడీల మాదిరి చెప్పుకొని మీరు పోనీ ఎంటబడి కొడతామంటే ఈ రోజు గవర్నమెంట్ ఉండి కూడా మేము న్యాయబద్ధంగా మాట్లాడుతున్నాం. ప్రతి ఒక్క రైతుకు న్యాయం చేయండి. పార్టీలకు అతీతం ఇది, పార్టీల ప్రకారం ఎవరు రాలే, న్యాయం చేయండి భూమి పోయిన రైతులు కానీ మేము చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు, మంచులు పెట్టి మేము కొడతాం తీర్చుతామని ఆయన రౌడీ జనంగా మంచులు వచ్చి ఈతకచ్చి కొట్టిపోయే ప్రకారం ఉన్నారు. దానికి మేము ఎలాంటి దానికి భయపడం, దాని చట్ట ప్రకారం పోతాం. కానీ మేము అట్లా రౌడీగా చేయాలనుకుంటే మాకు ఉన్నాయి. అయితే మేము చట్టాన్ని చట్ట ప్రకారం పోవాలని మా మెంటాలిటీ. ఇల్లు రెచ్చిపోయి మేము రాజులమని రౌడీలమని మేము పోటీ ఎంటబడి కొడతామంటే ఏమన్నా సభ్యత కూడా అందుతున్నాం. మరి ఈ రోజు మా డిమాండ్ ఏమంటే మా రైతుల పక్షాన మేము మాట్లాడుతున్నాం. భూములు కోల్పోయినాయి, మాకు ఆ జగన్మోహన్ రెడ్డి చెప్పిన ప్రకారం మాకు రైతులకు పర్మనెంట్ చేయాలా, పోయిన ప్రతి ఒక్క కుటుంబానికి ఆ ఉద్యోగస్తులు 10th క్లాస్ డిగ్రీలకు వాళ్ళందరికీ న్యాయం చేయాలా. మా డిమాండ్ అదే. ఏదన్నా కానీ మాకు చెప్పిన ప్రకారం మాకు కొన్ని పద్ధతులు చెప్పినారు ఆ రోజు, ఇదే మేము ఇది చేయగలుగుతాం, నీరు చేయగలుగుతాం, అది ఆ డిమాండ్నే మేము అడుగుతున్నాం. ఆ డిమాండ్ ఆయన నోటీస్ ఇస్తామని చెప్పినాం. మరి ఎవరో గౌరవంగా పెద్ద ఆయన కూడా వస్తామన్నారు. ఈ రోజు ఆయన చెప్పుకొని మేమేం కేకలేసి కొట్టాడక రాలే. మా డిమాండ్లు మాకు అడిగి మేము ఇప్పించుకొని మేము న్యాయం చేయమని మేము కోరుకుంటున్నాం. ఇప్పటికి కూడా ఈ డిమాండ్లకు వాళ్ళు సహకరించుకోకుండా గలాటకు వస్తే మేము ఏ రూట్లో పోవాలని మాకు కూడా తెలియాలి కదా. మేమేం అడుగుతున్నాం, న్యాయం చేయండి అడిగితే వాళ్ళ రౌడీలు పెట్టుకొని ఎవరో సారని ఇటబడి కొడతామంటే ఇక్కడ ఎవరు వెనకాల గాజులు కట్టుకొని లేరు. అయితే న్యాయపరంగా మేము అడుగుతున్నాం. కానప్పుడు కోసం కానప్పుడు ఉంటుంది. ఇప్పుడు మేము న్యాయంగానే అడుగుతాం, ఇప్పుడు కూడా న్యాయంగానే అడుగుతున్నాం. మా డిమాండ్లకు మేము సహకరించండి. మీరు కాదు, మేము కాదు, పార్టీలకు అతీతం ఇది. తెలుగుదేశం పార్టీ చేయాలని కూడా అది వేరుగా ఉంటుంది. అయితే చేస్తున్నాం. దీనికి మేము సహకరించాలని పార్టీ వాళ్ళని మేము కోరుతున్నాం. నేను రాఘవరెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని, మార్కెట్ యార్డ్ చైర్మన్, కమలాపురం.